హలో మా బ్రోస్. ముందుగా 'నిహారిక' గారికి కంగ్రాట్స్ చెప్పాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూర్చొని చూసేలా ఇచ్చారామె సినిమా. ఒక ప్రొడ్యూసర్ మాట నిలబెట్టుకున్నందుకు ఇన్ దట్ వైస్ చాలా హ్యాపీగా ఉన్నా. సినిమా ఎక్స్‌పీరియన్స్ అనే పాయింట్‌కొస్తే ఐ వుడ్ లైక్ టు కమ్ బై కాన్సెప్ట్ అండ్ టాపిక్స్. ఫస్ట్‌లీ ఊరి గురించి మాట్లాడాలి. బట్ సినిమాలో ఓపెనింగ్ షాట్ ఊరికి ఎస్టాబ్లిష్‌మెంట్ అవుతుంది. అండ్ దాని కంటిన్యూ నరేషన్ ఇంటర్ కట్స్‌లో పర్టిక్యులర్ స్టేజ్‌కి మీట్ అవ్వడంతో జరుగుతుంది. ఏ పాయింట్‌కి లీడ్ అవుతున్నారో అలా లీడ్ ఇస్తూ స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. ఓకే. బట్ ద థింగ్ ఈస్ కొన్ని సీన్‌లు ఇంకా బెటర్ రాసి ఉండుంటే బావుంటుందనిపించింది. నాకొక కాన్సెప్ట్ ఇన్‌స్పైర్ అయ్యారేమో అనుకున్నా. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ ఈస్ గుడ్. వాళ్ళకి ఉన్న బడ్జెట్‌లో దే హావ్ అచీవ్డ్ బెస్ట్ అండి. కామెడీ వర్క్డ్ వెల్. నేను ట్రైలర్‌లో చూసి ఇలాంటివి ఇప్పుడు పండట్లేదు అనుకున్నా. బట్ థియేటర్స్‌లో నవ్వొచ్చిందండి. మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ చాలా బాగుంది. సాంగ్స్ అంత వరుసగా అటే స్ట్రెచ్‌లో వచ్చేస్తుంది కానీ బీజీఎం మాత్రం చాలా బాగా వర్క్ అయింది. ఊరి గురించి ఇంకాస్త డీటెయిల్స్ ఇచ్చుంటే బావుండేది. బట్ నో ప్రాబ్లమ్. టికెట్ ప్రైస్ కి ఇట్ ఎంటర్‌టైన్డ్ మీ వెల్. సో మా సినిమా ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండింది. అందులో ఏ డౌటు లేదు. మానస శర్మ గారు డైరెక్టరు. ఆమె ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు నేను ఓల్డ్ స్కూల్ అని. విఠలాచార్య గారి సినిమాలు ఆ సినిమాలు ఎక్కువ ఇన్స్పైర్ అవుతారని. అండ్ కాన్సెప్ట్ కూడా అలాంటి కాన్సెప్టే ఉంది. ఆవిడ ఖచ్చితంగా ఇంకా మంచి కథలు కూడా తీయగలరు. ఆవిడలో పొటెన్షియల్ ఉంది. బట్ సమ్‌హౌ ఇది అంతగా రాలేదు కానీ ఓకే వర్త్ ఇట్. ఆ టికెట్ ప్రైస్ కి ఇట్ ఎంటర్‌టైన్ మీ వెల్ అనే అనిపించింది. ఇంకా మా ఎక్స్‌పీరియన్స్ ఏంట్రా అంటే చెప్పాగా నాకైతే ఓకే నో ప్రాబ్లమ్ నచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఏ ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ అలాగే ఇంకో మంచి సినిమా ఎక్స్‌పీరియన్స్ తో మిమ్మల్ని కలుస్తాను మామ. ఉంటా మరి.